హాయ్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రధానంగా మాక్ టెస్ట్ ఏ విధంగా అసలు సేమ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. అసలు మాక్ టెస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజు మనకి మాక్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు 22వ తారీఖు జనవరి 22వ తారీఖున రాస్తారు కాబట్టి ప్రతి స్టూడెంట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి మీకు టైం వేస్ట్ అవుతుంది అన్న, ఒక 10 minutes అన్న వేస్ట్ అవుతుంది. ముందే మనం మెంటల్గా ప్రిపేర్ అయితే అసలు టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. మరి ఆన్లైన్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా, జస్ట్ మనకి పేపర్ బేస్డ్ అయితే టకా మరి మార్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అది అందరికీ తెలిసింది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు. మీలో చాలామంది ఫస్ట్ టైం రాస్తున్నారు. ఫస్ట్ టైం ఎవరైతే రాస్తారో ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఉంటారు మీలో. ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ టైం స్టూడెంట్స్ ఉంటారు, అందుకని ఏంటంటే మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇది ఇంపార్టెంట్. ఇది మాక్ టెస్ట్. మనం ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీరు NTA.ac.inకి వెళ్ళినట్టయితే ఇక్కడ కొన్ని మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఈ మాక్ టెస్ట్లు తీసుకుని అసలు ప్రిపేర్ అవ్వండి. మన వీడియోని మరి స్కిప్ చేయకుండా చూడండి. తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొద్దిగా లెంతీ ఉంటుంది, ఎందుకంటే మాక్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, మరి టైమింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. మనము మాక్ టెస్ట్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ టెస్ట్ మనం క్లిక్ చేద్దాం. మాక్ టెస్ట్లో క్లిక్ చేద్దాం. మాక్ టెస్ట్ వచ్చేసింది. మరి ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్ యూ వుడ్ లైక్ టు అపియర్. మీరు ఏ ఎగ్జామ్ అపియర్ అవ్వాలి, మనకి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. కొన్ని సపోజు బీటెక్ 7th ఎగ్జాము షిఫ్ట్ 1 ఈ విధంగా ఉండటం జరిగింది. షిఫ్ట్ 1 ఉంది కదా, 20th షిఫ్ట్ 1 ఏదో సెలెక్ట్ చేసుకుని నేను స్టార్ట్ ఎవరు మాక్ టెస్ట్ హియర్. మీరు క్లిక్ చేసినట్టయితే ఇది వచ్చింది కదా, చూడండి మాక్ టెస్ట్. మీది డెమో మాత్రమే. మీరు ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నంబర్ అంటే మీ యొక్క ఎగ్జామినేషన్ నంబర్ ఉంటుంది కదా, మీరు అడ్మిట్ కార్డులో ఆ నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఇక్కడ ఇచ్చేసి మీ యొక్క పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్తే మీ పాస్వర్డ్. ప్రతి ఒక్కరిది డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ 27/02/2007 అనుకో. ఆ డేట్ ఆఫ్ బర్త్నే ఇక్కడ పాస్వర్డ్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఎంటర్ అవ్వాలి. మీరు అప్లికేషన్ నెంబర్ ఇస్తారు, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని పాస్వర్డ్కి ఇస్తారు. మనము ప్రెస్ చేద్దాం, దీన్ని లాగిన్ చేద్దాం. లాగిన్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద మీరు ఇక్కడ చూడండి, టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద బీటెక్ 7th 180 minutes అంటే 3 hours ఎగ్జామినేషన్. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, చూడండి కంప్లీట్గా. ఇఫ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఇట్లా వస్తుంది. యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ఇట్లా వస్తుంది. యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ మార్క్. ఇవి సింబల్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు డైరెక్ట్గా ఇది ప్రాక్టీస్ చేయండి, లేకపోతే వీడియో చూడండి. ఇవన్నీ చూసి చదువుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో ఇక్కడ ఉంటుంది కదా, మరి టిక్ చేసుకోండి. ఇక్కడ టిక్ చేసుకోండి, ఐ హ్యావ్ రెడ్ ఆల్ ద అంటే ప్రొసీడ్ అవుదాం. మీకు ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మరి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. కౌంట్ డౌన్ టైమర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, మీకు కౌంట్ డౌన్ టైమర్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి 3 hours నుంచి 00 టైం వరకు కౌంట్ డౌన్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఇదే ప్యాటర్న్లో వస్తుంది. గుర్తుపెట్టుకుంది 75 క్వశ్చన్స్ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 25 క్వశ్చన్. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది చెప్తున్నాను. మరి ముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు ఇది సపోజ్ ఇక్కడ వీళ్ళు ఫిజిక్స్ ఇచ్చినట్టున్నాడు. ముందు ఫిజిక్స్ ఇచ్చాడు, ఎల్సిఆర్ సర్క్యూటు, ఫిజిక్స్ సర్క్యూట్. సపోజు ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, ఇది సాల్వ్ చేస్తారు. ఎల్సిఆర్ సర్క్యూట్ బిహేవ్ లైక్ డ్యాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ కంపేర్డ్ విత్ స్ప్రింగ్ మాస్ డాంప్డ్ ఆసిలేటర్ అని ఉంది కదా. ఇది ఇక్కడికి వెళితే మీరు ఇదేదో సెలెక్ట్ చేసుకుంటారు, మీరు సొల్యూషన్ చేస్తారు. యూ విల్ డూ ద సమ్ సొల్యూషన్ చేస్తారు. దీనికి కావాల్సిన సొల్యూషన్ చేస్తారు. సొల్యూషన్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్ వచ్చిన తర్వాత 2 అని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ 2 అని మీరు మౌస్తో సెలెక్ట్ చేయాలి. నేను మౌస్ యూజ్ చేసిన, మౌస్తో సెలెక్ట్ చేసిన, సేవ్ చేశా.
సేవ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, ఈ గ్రీన్ వస్తే మీరు ఆన్సర్ చేసినట్టు, అది గుర్తుపెట్టుకోండి. గ్రీన్ వస్తే ఆన్సర్ చేసినట్టు. అదేవిధంగా నాకు ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వెళ్దాం మనం. సపోజ్ నెక్స్ట్ వెళ్దాం. మరి ఇది నాట్ ఆన్సర్డ్ అనమాట, నాట్ ఆన్సర్డ్ మనకి 3, 4. సపోజ్ నీకు అది తెలీదు, 6th క్వశ్చన్ తెలుసు, మళ్ళీ ఇక్కడ సొల్యూషన్ చేసావు, దీనికి ప్రాబ్లం ఈ సొల్యూషన్ చేసావు. 6th క్వశ్చన్లో సొల్యూషన్ వచ్చిన తర్వాత మీరు 3వది ప్రెస్ చేసాం. ఇక్కడ 3వది నాకు 3 అని తెలిసింది. నాకు ఇట్లా సపోజు నెక్స్ట్ ప్రెస్ చేస్తాం, నెక్స్ట్ సేవ్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. ఇది తర్వాత 7th క్వశ్చన్లో కూడా మనం ఇది చేస్తాం. మరి సేవ్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తాం. మరి అదేవిధంగా 8th క్వశ్చన్ మీకు తెలియదు. 8th క్వశ్చన్ మీకు తెలియనప్పుడు మీరేం చేస్తారు, నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ముందుకు వెళ్ళాలన్నా ఇక్కడ మీరు నెక్స్ట్కి వెళ్ళాలంటే నెక్స్ట్, ముందుకు వెళ్ళాలంటే ముందు మన మౌస్తో క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మౌస్తో క్లిక్ చేయండి, ఇది నెక్స్ట్కి వెళ్ళండి. ఇది నాకు వద్దు, నాకు ఇక్కడ ఏం తెలియదు, చూసుకుంటా ఉండండి. ఏ ప్రాబ్లం వస్తుందో ఏది తెలుస్తుందో మీకు తెలుస్తూ ఉంటుంది. సపోజ్ 18వ క్వశ్చన్ మీకు తెలుసు. ఇక్కడ 18th క్వశ్చన్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ఇట్స్ గ్రౌండ్ ఆటమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అని ఇక్కడ ఉంది కదా. దీన్ని సొల్యూషన్ చేయండి. సొల్యూషన్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఈ సాల్వ్ చేస్తే మీకు రఫ్ పేపర్ ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. మీకు రఫ్ పేపర్ ఇస్తారు, ఆ రఫ్ పేపర్లోనే మీకు చేయండి. మీరు ఇన్విజిలేషన్ దగ్గర రఫ్ పేపర్ ఎన్ని కావాలని తీసుకోండి, వెళ్ళేటప్పుడు ఆ రఫ్ పేపర్స్ కూడా ఇచ్చేసేయండి. మీకు సపోజు దీనిలో ఆన్సర్ ఉంది, ఎగ్జాక్ట్గా దీనిలో ఆన్సర్ ఉండొచ్చు. సపోజ్ అప్పుడు నేనేం చేస్తాను, 4th సెలెక్ట్ చేశా. ఇట్లా సపోజ్ విచ్ ఆఫ్ ద ఫీలింగ్, ఇది చూడండి, NAND గేట్ రివర్సిబుల్ ఆపరేషన్. ఈ రివర్సిబుల్ ఆపరేషను ఏది ఉండొచ్చు, రివర్సిబుల్ ఆపరేషన్ ఇది సొల్యూషన్ చేస్తారు కదా. సొల్యూషన్ చేసినప్పుడు సపోజ్ A బార్, ఇది రివర్సిబుల్ ఏదో ఒక సంథింగ్ నాకు తోసింది, నాకు 2 అనుకుంటున్నాను. రివర్సిబుల్ ఆపరేషను 2, సపోజ్ 2 అనుకో, రివర్సిబుల్ ఆపరేషన్ 2 అని పెట్టాను. తర్వాత సేవ్ అన్నాను, 19th. ఇవన్నీ ఆన్సర్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సేవ్ మార్క్ ఫర్ రివ్యూ, అది తర్వాత 3 అని పెట్టాను. ఇది ప్రెస్ చేశా. 3 అని పెట్టిన తర్వాత ఏమైంది, ఆన్సర్ మార్క్డ్ ఫర్ రివ్యూ అంటే నెక్స్ట్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్ అనమాట. ఎవాల్యుయేషన్ ఒకసారి మీరు రివ్యూ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకుంటాం. ఇట్లా మరి నాకేం తెలియట్లేదు. సపోజ్ 26th క్వశ్చన్, ఇక్కడ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ ముందు వేస్తే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మనకి ఫిజిక్స్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఫిజిక్స్లో లాస్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. ఈ లాస్ట్ 5 క్వశ్చన్స్ డాష్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ డాష్ ఇస్తాడు, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో డాష్ ఇవ్వాలి. మీరు దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్కి వెళ్తాము. సేవ్ నెక్స్ట్ అంటే మీరు ఇది ప్రెస్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అని ఇక్కడ కొట్టినంత సేవ్ నెక్స్ట్ అనాల, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు 25th వెళ్ళింది కదా. 26th ఇక్కడ నుంచి ఇది 26th క్వశ్చన్, ఇది ఇక్కడ నుంచి మరి కెమిస్ట్రీ ఏమో చూద్దాం. ఇది ఇక్కడ నుంచి తర్వాత ఇది 26th. ఇంకా మరి ఇట్లా సెలెక్ట్ చేసి మనం నాకు వద్దనుకుంటే మరి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇది కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్ ఇస్తున్నాడు, కెమిస్ట్రీ ఇస్తున్నాడు, మ్యాథమెటిక్స్ ఇస్తున్నాడు. ఇది కెమిస్ట్రీలో నాకు సపోజు 3 ఆన్సర్ కరెక్ట్ అయితే సేవ్ నెక్స్ట్. నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇక్కడ నాకు 4వ ఆన్సర్ అంటే మళ్ళీ సేవ్ నెక్స్ట్. మరి అదేవిధంగా సరే నాకు ఇది ఆన్సర్ తెలియనప్పుడు నేనేం చేయాలి, నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటాం. సపోజ్ ఇది నాకు ఇది ఆన్సర్ తెలుసు, ఇది 1 ఆన్సర్ తెలుసు, అప్పుడు సేవ్ నెక్స్ట్. ఆన్సర్ చేస్తే మీరు సేవ్ నెక్స్ట్. మన ఈ వీడియోని చూడండి, ప్రతి ఒక్కరు ఎవరైనా తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ వీడియో.
ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ చేసుకోవద్దు. ముందే ఇక్కడ మరి మన వీడియో చూసినట్టయితే నేను క్లియర్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్లో ఉంటారు, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా క్లియర్గా చూడండి. తెలుగు వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కూడా మంచి మార్క్స్ రావాలి, మంచి 200 పైన రావాలని కోరుకుంటున్నాను. అందుకని మీకు టైము వేస్ట్ కాకుండా ప్రాక్టీస్ చేపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది చూసినప్పుడు 29th క్వశ్చన్ మనం ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు సేవ్ నెక్స్ట్. నాకు 40 క్వశ్చన్ ఆన్సర్ తెలియదు. 40 క్వశ్చన్ ఆన్సర్ తెలియనప్పుడు నెక్స్ట్ సపోజ్ మరి దీనికి ఆన్సర్ తెలిసినప్పుడు మరి 42 క్వశ్చన్ ఆన్సర్ తెలుసు, గుర్తుపెట్టుకోండి. మరి సేవ్ నెక్స్ట్. అదేవిధంగా మరి మిగతాది ఆన్సర్ తెలియనప్పుడు నెక్స్ట్ మరి 45 క్వశ్చన్ మనకు ఆన్సర్ తెలుసు అనుకో, అప్పుడు సేవ్ నెక్స్ట్. ఆన్సర్ తెలియకపోతే సేవ్ నెక్స్ట్. అది అంత గుర్తుపెట్టుకోండి. రేపు రిమైనింగ్ మీరు సేవ్ మార్క్ రివ్యూ ఇది లాస్ట్లో ప్రెస్ చేయండి. మార్క్ ఫర్ రివ్యూ అది సబ్మిట్ అనేది కొట్టేసేయండి. లాస్ట్లో ఆటోమేటిక్గా సబ్మిట్ అయింది. నో నీడ్ టు సబ్మిట్ దిస్ వన్. ఇది ఆటోమేటిక్గా టైం అయిపోతే క్లోజ్ అయిపోయింది. మీరు సబ్మిట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు, మీ ఇష్టం. అది తర్వాత 47 డాష్లు కదా న్యూమరికల్ వాల్యూస్. వాళ్ళు ఏమన్నారు, న్యూమరికల్ వాల్యూ వస్తుందని చెప్పారు. ఇక్కడ న్యూమరికల్ వాల్యూ వస్తుంది అంటే 3 ఇది ఉంటుంది, న్యూమరికల్ వాల్యూ ఉంటుంది. ఇది సేవ్ నెక్స్ట్. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇది తెలియదు. ఇక్కడికి నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కార్బన్ ఇక్కడ వరకు మనకి కెమిస్ట్రీ అయిపోయింది. ఇక్కడ వరకు కెమిస్ట్రీ 50 అంటే 51 మ్యాథమెటిక్స్. గుర్తుపెట్టుకోండి, ముందు ఫిజిక్స్ వస్తుంది, తర్వాత కెమిస్ట్రీ వస్తుంది, తర్వాత మ్యాథమెటిక్స్ వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది కెమిస్ట్రీ కదా, ఆన్సర్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి మ్యాథమెటిక్స్ స్టార్ట్. మ్యాథమెటిక్స్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు 51 మ్యాథమెటిక్స్ కాబట్టి g(x) = x² + x - 1 అయినప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఒకసారి సాల్వ్ చేసిన తర్వాత మీరు మ్యాథమెటిక్స్ కూడా ఈ విధంగా వస్తుంది. ఇదే సేమ్ ప్రాసెస్ వస్తుంది, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. ఇది చూడండి, ప్రాక్టీస్ చేయండి. సొల్యూషన్ ఈ విధంగా ఉందా, ఇది తర్వాత ఇది నాకు తెలియదు అనుకుంటే నెక్స్ట్. నాకు తెలుసు అంటే మీరు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోవాలా, సేవ్ కొట్టాలా. నాకు తెలియదు అంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇది నాకు తెలుసు అన్నప్పుడు సేవ్ నెక్స్ట్. సాల్వ్ చేయాలి. మీరు ఈ టైం చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా టైం చూసుకోండి. టైము మీకు కూడా ఇక్కడ ఏమవుతుందంటే January 22 షిఫ్ట్ 1 ఈ విధమైన డేటా రావడానికి అవకాశం ఉంది. మీ యొక్క నేమ్ వస్తుంది, జేఈ మెయిన్. మీ యొక్క ఫోటో కూడా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే మరి 57 నాకు తెలియదు. 58 సాల్వ్ చేసింది 2 పెట్టా. మళ్ళీ 2 పెట్టినప్పుడు ముందుకెళ్ళి సేవ్ నెక్స్ట్ అనాలి. అది గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ మీరు ఏదైనా ఆన్సర్ పెట్టినప్పుడు సేవ్ నెక్స్ట్ అనే కొట్టండి. గుర్తుపెట్టుకోండి, మనం 4 పెట్టాం. ఏదైనా పెట్టినప్పుడు సేవ్ నెక్స్ట్, పెట్టకపోతే నెక్స్ట్. ఇది నీకు తెలుసు అనుకో, తెలియకపోతే వదిలేయండి. దీనికి సంబంధించిన ఒక పేపర్ మీద కూడా రాసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా క్వశ్చన్ చూడంగానే మీరు స్కిప్ చేయకుండా ఒక 1 minute 30 seconds చూడండి. ఇక్కడ 30 seconds ప్రతి క్వశ్చన్ చూడండి. 30 seconds చూసి 1 minute అంటే మనకి 3.4 minutes ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్. 30 seconds ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ క్వశ్చన్ నేను చేస్తానా లేదా, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి. కొన్ని క్వశ్చన్లు అయితే 1 secondలోనే తెలిసిపోయింది, 2 secondsలోనే ఈ క్వశ్చన్ నాకు ఈ ప్రాబ్లం వచ్చిద్దా రాదా అనేది తెలిసిపోయింది. మీరు వెళ్ళిపోండి, స్కిప్ చేసుకోండి. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోకుండా నేను మరి ముఖ్యంగా సపోజ్ 61వ క్వశ్చన్ నేను చేయాలి మ్యాథమెటిక్స్, దీని అంతు చూడాలి, దీని
దీని తలకాయి మనం బూతులు తిట్టుకుంటాం కదా, దీని అంతు చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదలకూడదు, దీని వ్యవహారం చూడాలనుకున్నాం అనుకో, మీ టైం అంతా ఇక్కడే కన్జ్యూమ్ అయిపోయింది. మీ 3 అవర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, 3 అవర్స్ ఇక్కడే బాన్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, డోంట్ బాన్ యువర్ టైం, అది గుర్తుపెట్టుకోండి. మీరు 30 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు క్వశ్చన్ చూస్తానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఇది చూసినప్పుడు సేవ్ నెక్స్ట్, నాకు తెలియనప్పుడు ఓకే 65 అయింది, ఓకే ఈ క్వశ్చన్ తెలుసు, ఇది తెలుసు, సేవ్ నెక్స్ట్. తర్వాత ఇది తెలుసు, సేవ్ నెక్స్ట్. ఇది సాల్వ్ చేయండి, ఇది నాకు తెలియదు, ఈ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. 4/3 -1/4 -1/4 అవుతుందేమో, ఇది తెలుసు కాబట్టి తెలుసు, నాకు తెలియకపోతే తెలియదు. ఇక్కడ నుంచి ఏంటంటే న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్, అంటే 5 క్వశ్చన్లు, ఈసారి చాయిస్ ఉండదు, అది గుర్తుపెట్టుకుంది. దెర్ ఈజ్ నో చాయిస్, ఎవరికైతే నో చాయిస్. ఇక్కడ నుంచి క్వశ్చన్ మనకు రెండోది పెడితే నెక్స్ట్, సేవ్ నెక్స్ట్. తర్వాత 3 సేవ్ నెక్స్ట్, 1 సేవ్ నెక్స్ట్. మరి ఇది నాకు తెలియనప్పుడు ఓకే. మనకి ఇది లాస్ట్ క్వశ్చన్ చూసుకోండి, ఇది లాస్ట్ మ్యాథమెటికల్ క్వశ్చన్ ఇది. ఈ లాస్ట్ మ్యాథమెటికల్ క్వశ్చన్లో నాకు 4 తెలుసు, సేవ్ నెక్స్ట్ కదా. ఇంకేమైనా ఉన్నాయి మీరు చూసుకోండి, ఇక్కడ మార్క్ ఫర్ నెక్స్ట్ అని. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మరి కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇట్లా వెళ్ళేసారు అనుకో, మీరు బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అలా మళ్ళీ ఏమైనా చేయగలమా, మనం ఏమైనా చేయగలమంటే రెండోది, ఇవి ఆన్సర్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ నాట్ ఆన్సర్డ్. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేను వీడియో చేశాను కదా, ఈ వీడియో ప్రకారం ప్రాక్టీస్ ఇన్ యువర్ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సేమ్ మీకు రిప్లికేట్ అవుతుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. అది సేమ్ వస్తానికి అలా అవకాశం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. 75 క్వశ్చన్స్ ఉంటాయి. దుమ్ము దులపండి ఒక్కొక్కళ్ళు, మన తెలుగు వాళ్ళు సత్తా చూపించండి, మంచి పర్సంటేజ్ తెచ్చుకోండి. ఇది ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు మనకు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేసాము, వీటిల్లో మరి కొన్ని ఆన్సర్ చేసాం, కొన్ని నాట్ ఆన్సర్డ్. కాబట్టి మనం ఇక ఏం చేయాలి, సబ్మిట్ కొడదాం. సబ్మిట్ కొట్టి, ఇప్పుడు నేనైతే జస్ట్ ప్రాక్టీస్ కోసమే కదా, ఐఎమ్ నాట్ స్టూడెంట్ కాబట్టి మీరు స్టూడెంట్స్. ఇక్కడ నేను 2 గంటల 46 అంటే 15 నిమిషాలు అయిందనమాట స్టార్ట్ చేసి. ఈ 15 నిమిషాలు మొత్తం స్టోరీ చేశాను. అంతేగాని నన్ను మీరు ఫాలో అవ్వమాకండి, అది గుర్తుపెట్టుకోండి. సార్ మీరే కదా 15 నిమిషాల్లో టక్ కొట్టేసుకున్నారు, రేపు పొద్దునంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అంటే జస్ట్ కిడింగ్. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి నేను 3 అవర్స్ వీడియో చేయలేను కాబట్టి, నేను 3 అవర్స్ ఈ వీడియో చేయలేను. మీకు మాక్ టెస్ట్ అంటే మీకు చూపిస్తున్నా, జస్ట్ మీకు చూపిస్తున్నాను. మనకి 15 మినిట్స్ అయింది, 15 మినిట్స్ టైం కన్జ్యూమ్ చేశాను ఇక్కడ. 15 మినిట్స్లో టకా అన్నీ కొట్టేసి మీకు మోడల్ చూపించాను, అది గుర్తుపెట్టి. దిస్ ఈజ్ మోడల్ ఓన్లీ. సార్ రేపొద్దున మీ వల్ల నేను వీడియోస్ చేశాను, నేను 15 నిమిషాల్లో అన్నీ టక్ కొట్టేసుకున్నా, నాకేం స్కోర్ రాలేదంటే దానికి నేనేం చేయలేను, అది గుర్తుపెట్టుకోండి. అది అర్థం. కొంతమంది మరీ సిల్లీగా ప్రవర్తిస్తారు, మనం చెప్పలేము అది. అందుకని వీడియోస్ ఎవరైనా చూసారంటే సీరియస్గా దిస్ ఈజ్ డెమో మాత్రమే. ఈ డెమోని చూడండి. ఈ డెమోలు అంటే 3 అవర్స్ నేను డెమో చేయలేను కదా, 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ చేయగలను. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేస్తారు, అయిపోయిందని ఒకసారి చూసుకోండి, ఒకసారి రివిజను. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే, మీరు 3 అవర్స్ని ఎఫిషియెంట్గా వాడుకోండి, అది గుర్తుపెట్టుకోండి. 2 గంటలు అయిపోయి కూర్చోమాకండి. 3 అవర్స్ని ఎఫిషియెంట్గా వాడుకోండి. టైం అయితే సరిపోదు. 3 అవర్స్ను 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. ప్రతి గంట కూడా, ప్రతి నిమిషము, సెకండ్ కూడా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషము, సెకండ్ కూడా. ఇక్కడ కౌంట్ డౌన్ టైమర్ అయితే చూడండి ఎట్లా స్టార్ట్ అవుతుందో. ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా
ఇంపార్టెంటే. అయిపోయిన తర్వాత మీరు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, మీరు టోటల్గా మార్క్స్ కూడా లెక్కేసుకోవచ్చు, ఎన్ని మార్క్స్ రావచ్చు. నేను 40 క్వశ్చన్స్ చేశాను కరెక్ట్గా, అంటే మీకు వచ్చిన క్వశ్చన్సే చేయండి. మరి ఆల్రెడీ మనం చెప్పాను వచ్చిన క్వశ్చన్ 40 క్వశ్చన్ అంటే మరి 160 మార్కులు రావచ్చు. 160 మార్కులు అంటే మీకు ఎన్ఐటీలో సీట్ గ్యారంటీ. అది దట్ ఈజ్ ఈసీఈ కానీ మరి ఎలక్ట్రికలు, ట్రిపుల్ ఈ ఇలాంటి కోర్సులు రావడానికి కొంచెం టైర్ 3 కాలేజీల్లో అయితే కంప్యూటర్ సైన్స్ కూడా రావచ్చు, అది వేరే విషయం. ఈసీఈ కూడా రావచ్చు, మంచిది. మరి 40x4 50x4 ఇది లెక్కేసుకోండి. మీకు 200 మార్కులు వస్తున్నాయా, మీరేం కెలకొద్దు వీటిల్లో. 200 మార్కులు వస్తే వేరే క్వశ్చన్స్ ఏమి కెలకొద్దు, మీకు భారీ బొక్కబడితే నెగిటివ్ మార్కింగ్ ఉంది, అది జాగ్రత్త పడింది. తమాషాగా చేయమాకండి. మీకు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. మనము 6 నెలలు కష్టపడుతున్నాము. 6 నెలలు కష్టపడినప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 నెలలు కష్టపడ్డ తర్వాత ఇక్కడ ఏ మాత్రం పొరపాటు చేసినా మీ 6 నెలల శ్రమ వృధా అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. మనం అయిన తర్వాత సబ్మిట్ కొడదాం, ఏం జరుగుతుందో చూద్దాం. సబ్మిట్ కొడదాం. ఇంకో సబ్మిట్ కొడితే ఇక్కడ మనకు వచ్చేసింది. మీరు మనకు అక్కడ వచ్చిద్దో లేదో నాకు తెలియదు, అది దిస్ ఈజ్ ఫర్ ఎగ్జామ్ సమ్మరీ. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటాయి, ఆన్సర్డ్ 26, నాట్ ఆన్సర్డ్ 48, మార్క్డ్ రివ్యూ. మరి రివ్యూ నాట్ విజిటెడ్. ఆర్ ఇష్యూర్ వాంట్ సబ్మిట్ ఫర్ ఫైనల్ మార్కింగ్, నో చేంజెస్ విల్ బి అలౌడ్. మీరు నా ఎగ్జామ్ సమ్మరీ కూడా వస్తుంది మీకు. తర్వాత ఇది సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టండి. వ్యూ రిజల్ట్. ఇది వ్యూ రిజల్ట్ అంటే మనకి ఇది మార్క్ టెస్ట్లో వచ్చింది కదా, మనకి స్కోర్ అయితే 18 మార్కులు వచ్చినాయి. నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఊరినే మన నంబర్ ఆఫ్ క్వశ్చన్ 75 వచ్చినాయి. మరి కరెక్ట్ ఆన్సర్ 9 అంట కరెక్ట్ ఆన్సర్, అసలు నాకు తెలియదు. దీని లేదు, ఊరినే పెట్టాను మీకు చూపిద్దామని. మరి స్కోర్ అయితే 18 రావటం, నంబర్ ఆఫ్ టోటల్ అటెంప్ట్స్ 27, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 18. ఈ విధంగా మరి మార్క్స్ రావటం అయితే జరిగింది. ఇది చూడండి ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ. ఇది మాత్రం రాదు, ఈ స్క్రీన్ రాదు, జస్ట్ సబ్మిట్ కొడతారు, రిజల్ట్ అక్కడ రాదు కదా. ఇది ఇక్కడ మార్క్ టెస్ట్ వరకే మాత్రం. ఈ పాయింట్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ స్టెప్ రాదు, జస్ట్ సబ్మిట్ కొడతారు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు, బయటకు వచ్చేస్తారు. మరి సబ్మిట్ కొట్టిన తర్వాత బయటకు వచ్చేస్తారు. ఇది కరెక్ట్ ఆన్సరు, రాంగు. ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఇది ఇక్కడ క్వశ్చన్, ఇది కూడా తీసుకుంటే మీకు 75 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్. ఇది 75 క్వశ్చన్స్లో ఏది కరెక్టో ఏది రాంగో మీకు వస్తారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ ఫర్ డెమో ఓన్లీ. ఈ డెమో మాత్రమే. డెమో మాత్రం మీరు మీ ప్రతాపం ఎగ్జామినేషన్ సెంటర్లో చూపించండి. ఎవరైతే కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి, మీరు వెబ్సైట్కి వెళ్ళేస్తే ఆ వెబ్సైట్ని మన లింక్లో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, డెమో లింక్. ఆ డెమో లింక్ని క్లిక్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.